డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలో గల ఎంపీడీఓ కార్యాలయం నందు జరిగిన మీడియా సమావేశంలో చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 8వ తరగతి నుండి రాష్ట్ర వ్యాప్తంగా 5,50,000 మంది విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు అందిస్తుంటే అది చూసి ఓర్వలేని రామోజీరావు పచ్చపత్రిక ఈనాడు ద్వారా విషం చిమ్ముతున్నారన్నారు. కుల దురహంకారంతో రామోజీ దినపత్రిక ఈనాడు దినపత్రికను టీడీపీ పార్టీ ఫామ్ ప్లేట్లా తయారు చేసి పత్రికా విలువలు మంటగలుపుతూ నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారని, తప్పుడు రాతలు మెయిన్ పేజీలో రాయడం, తర్వాత రోజు చివరి పేజీ మూలాన క్షమాపణలు చెప్పడం రామోజీరావుకు పరిపాటిగా మారిందని చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రామోజీరావు, చంద్రబాబు ఇప్పటికైనా వయసుకు తగ్గట్లుగా హుందాగా వ్యవహరించాలని చిర్ల జగ్గిరెడ్డి హితవు పలికారు. రామోజీరావు బహిరంగంగా ప్రభుత్వానికి పేద విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో జెడ్పీటీసీ కుడుపూటి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ బొక్కా ప్రసాద్, మాజీ ఎంపీటీసీ కర్రి వీర్రెడ్డి, కొత్తపేట ఎంపీపీ మార్గాన గంగాధర్రావు తదితరులు పాల్గొన్నారు. డిక్షనరీ, ఏపీ, ఈ పాఠశాల ఇటువంటి యాప్స్ తప్ప అదర్ టెక్నాలజీ యాప్స్ అయితే ఇందులో రావు. నాతో పాటు నా తోటి పిల్లలు కూడా ఈ ట్యాబ్స్ మిస్యూజ్ చేసే అవకాశం అయితే లేదు. మేమైతే ఈ ట్యాబ్స్ ని చదువుకోవడానికి, స్కూల్లో చెప్పిన లెసన్స్ ని రివిజన్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాం. అదర్ యాక్టివిటీస్ కోసం అయితే మేము ట్యాబ్స్ ని ఉపయోగించట్లేదు. ఈ యాప్స్ తప్ప ఇంకా ఎటువంటివి రావు. ఈ ట్యాబ్స్ లో మేము చదువుకోవడానికి, లెసన్స్ ని వినడానికి, ఒకవేళ స్కూల్ ఆబ్సెంట్ అయితే ఆ రోజు మేము మిస్ అయిన లెసన్స్ అన్ని ఇందులో మేము చూడగలుగుతున్నాము. ఇందులో అలాగే ప్రాక్టీస్ టెస్ట్లు కూడా వస్తున్నాయి. అంటే మేము ఈ ట్యాబ్స్ ని ఎంత బాగా యూజ్ చేస్తున్నాం అన్నది ఈ టెస్ట్ల ద్వారా తెలిసిపోతుంది. ఈ ట్యాబ్స్ ని చదువుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఇది అదర్ టెక్నాలజీ యాప్స్ అయితే ఇందులో రావు. మేము ఇందులో లెసన్స్ విని మా నాలెడ్జ్ ని పెంచుకుంటున్నాం. గవర్నమెంట్ మాకు ట్యాబ్స్ నాలెడ్జ్ పెంచుకోవడానికి మాత్రమే ఇచ్చింది. మేము అందుకే ఈ ట్యాబ్స్ ని చూస్తున్నాం. టెక్స్ట్ బుక్ లో ఉన్న నాలెడ్జే కాకుండా ఈ ట్యాబ్స్ మాకు ఇంకా నాలెడ్జ్ ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ ట్యాబ్స్ వల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎటువంటి ఇప్పుడు సపోజ్ ఇంగ్లీష్ మేడం ఏదైనా చెప్పినా అందులో మాకు ఎటువంటి డౌట్స్ వచ్చినా వెంటనే మేము ట్యాబ్స్ లో డిక్షనరీ యాప్ ఆన్ చేసి అందులో మా డౌట్ క్లియర్ చేసుకోగలుగుతున్నాము. అలాగే కొత్తగా ఏపీ, ఈ పాఠశాల అనే యాప్ ని పెట్టారు. ఇందులో మాకు తెలుగు లెసన్స్ అవన్నీ వస్తున్నాయి. తెలుగు టెక్స్ట్ బుక్ లో ఉన్న నాలెడ్జే కాకుండా ఇందులో తెలుగు మాకు అర్థమయ్యేటట్టు లెసన్స్ చెప్తున్నారు. ఇందులో మాకు నచ్చిన భాషలో, అంటే ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఎందులో అయినా మాకు అర్థమయ్యేటట్టు ఈ బైజూస్ యాప్ ని ఉపయోగిస్తున్నాం. Good afternoon, all of you. My name is Yan Ashwin Kumar. I'm studying 9th class in ZP School, Raulapalam. These tabs are very useful to us. We can see lessons in these tabs. Those who are very poor, these tabs are very useful to us. We get more knowledge from these tabs. We can see subjects like geography, social studies, GK, physics, biology. We want to say thanks to our Chief Minister, sir. నా పేరు లక్ష్మి. నేను మా పాప బౌద్ధ సెంటర్లో చదువుకుంటుంది. ఆ బౌద్ధ సెంటర్ అంటే కొంతమందికి తెలియదు. ఎందుకంటే అందులో ఎక్కువ శాతం మాటలు రాని వాళ్ళు, వినబడిన వాళ్ళు, అంటే వికలాంగులు అనమాట. ఆ టైప్లో ఉన్న పిల్లలు మాత్రమే ఉంటారండి. ప్రభుత్వం మమ్మల్ని కూడా గుర్తించి మా పిల్లల కోసం ట్యాబ్స్ ఇచ్చారండి. ట్యాబ్స్ ఇచ్చారు. ఆ ట్యాబ్స్ మా పిల్లలకి అయితే చాలా బాగా యూస్ అవుతాయండి. ఎందుకంటే మా పిల్లలకి మేము ఎక్కువ శాతం నోటితోటి, ఎక్కువ శాతం చేతులతోటి చెప్పవలసిన పరిస్థితి మాకైతే. కానీ ప్రభుత్వం మమ్మల్ని ఎలాగైతే గుర్తించిందంటే మా పిల్లలు కూడా ట్యాబ్స్ యూజ్ చేస్తారని గుర్తించి మా పిల్లలకు కూడా ట్యాబ్స్ ఇచ్చారండి. ఆ ట్యాబ్స్లో మా పిల్లలకి చూపించి, ఏదన్నా ఒక పిక్చర్ చూపించి ఇది ఇలాంటిది అని చెప్పుకోవడానికి మాకు చాలా అవకాశం ఉందండి. ఇదైతే మిస్యూజ్ చేయడానికి అయితే అవకాశం లేదండి. ఎందుకంటే దానివల్ల ఎక్కువ శాతం చదువుకోవడానికి కానీ మిస్యూజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అవకాశమే లేదండి. కానీ ఈ ట్యాబ్ మాత్రం మా పిల్లలకైతే మాకు చాలా బాగా యూస్ అవుతుందండి. మాకు ఈ ట్యాబ్స్ ఇచ్చిన ప్రభుత్వానికి అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఏదైతే ఒక కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి విద్య ద్వారానే వారు బాగుపడతారనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానీకం అందరూ కూడా వారి పిల్లలు కూడా బాగా చదువుకుంటే ఆర్థికంగా బలోపేతం అవుతారు, ఆ కుటుంబం బాగుంటుందనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేస్తూ అందులో విద్యకి ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి సుమారు ప్రతి సంవత్సరం 44,000 కోట్ల రూపాయలు మరి పేద ప్రజల యొక్క విద్య మీద ఆయన ఖర్చు పెడుతున్నారు. ముఖ్యంగా ఆ పిల్లలకి ఏదైతే కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ ట్యాబ్ మరియు ఇంటర్నెట్ సౌకర్యాలని పేద ప్రజానికానికి కూడా ఇవ్వాలి. తద్వారా ఏదైతే కుల వృత్తులు చేసేవాళ్ళు కేవలం కుల వృత్తులనే పరిమితమైపోకూడదు. ఇవాళ ఏదైతే మరి అనేక వృత్తులు చేసేటువంటి బీసీ కులాలు ఎస్సీ కులాలు ఉన్నాయో వారి పిల్లలకి అవకాశం ఇస్తే ఏదన్నా చేయగలుగుతారనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం చెప్పడం దగ్గర నుంచి మొదలుపెట్టి 8th క్లాస్ చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా సుమారు 5,50,000 మందికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం చేశారు. ఈరోజు ప్రపంచం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ మంచి కార్యక్రమాల్ని మరి అందరూ కూడా అభినందిస్తూ ఉంటే, ముఖ్యంగా మరి సమాజానికి నిర్దేశంగా ఉండాల్సినటువంటి వార్తాపత్రికలు, ముఖ్యంగా మరి ఈనాడు ఏదైతే మరి వయసు పెరిగినటువంటి రామోజీరావు గారు ఇవాళ ఆయన అక్కసును బయట పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక అశుద్ధమైనటువంటి రాతలు వారి యొక్క పేపర్లో మరి ఈ రకంగా రాస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజానీకానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెడితే మీరు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పి రామోజీరావు గారిని డైరెక్ట్గా చెప్పాలని కోరుతున్నాను. అలాగే పేద విద్యార్థులందరికీ కూడా ట్యాబ్లు 8th క్లాస్ నుంచి ఇచ్చి వారిని ఈరోజు ప్రపంచంతో పోటీ పడే విధానంగా వారిని తీర్చిదిద్దాలి. బైజూస్ కంటెంట్ ద్వారా వారికి ఏదైతే మరి కొన్ని ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇవ్వాలనేటువంటి చేసి వారు మళ్ళీ దాన్ని తప్పుడుగా యూజ్ చేయకుండా దాన్ని ఒక కోడ్ ద్వారా మరి ఒక పాస్వర్డ్ తర్వాత మరి దాన్ని నియంత్రించే కార్యక్రమం చేస్తూ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం చేశారు. అటువంటి తరుణంలో ఈరోజు రామోజీరావు గారి యొక్క కుల ద్రోహంకారంతో వారు మాట్లాడుతున్న మాటలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి మరి పిల్లలకి రకంగా గిఫ్ట్లు ఇచ్చి పాటు చేస్తున్నారు. వారిని తల్లిదండ్రులే వద్దని కోరుతున్నారు. ఈ యొక్క ఏది మనకు ఉన్నటువంటి ట్యాబ్లు ఇవ్వద్దని కోరుతున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఎందుకు చేస్తున్నారని చెప్పి మరి వారు స్వయంగా వారి యొక్క పేపర్లో రాయిస్తున్నారు. నేను అడుగుతున్నాను, రామోజీరావు గారి యొక్క పిల్లలు, రామోజీరావు గారి యొక్క మనవలు వారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారా, తెలుగు మీడియంలో చదువుకున్నారో వారు వచ్చి చెప్పాలని కోరుతున్నారు. అలాగే మరి ఎవరైతే రామోజీరావు గారి యొక్క మనవలు వారు ట్యాబ్లు వాడుతున్నారా, సెల్ ఫోన్లు వాడుతున్నారా లేదో కూడా వారు చెప్పాలి. ప్రతి దానికి కూడా మంచి చెడు రెండు ఉంటాయి. ఏదైతే ఈ రోజుల్లో మరి సెల్ ఫోన్ వాడక తప్పట్లేదు, కానీ సెల్ ఫోన్లో కూడా పోర్న్ వీడియోస్ వస్తాయి, అందరి చేతుల్లో ఉంటున్నాయి. వాడేటువంటి ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం మరి పోటీ ప్రపంచంలో ఇంటర్నెట్ సౌకర్యాలు అవసరమైన తరుణంలో ఈరోజు ఇక్కడ పేదవారికి కూడా విద్యాబుద్ధుల్లో వాళ్ళు రాణించి తద్వారా వారు మంచి ఎత్తులకు ఎదగాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రకాల వర్గాలకు ఇస్తూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నటువంటి ఈ రామోజీరావు గారు ఇవాళ పేద వర్గాలకి మరి బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అలాగే ఏదైతే గతంలో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తుంటే కూడా మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా రామోజీరావు గారు కానీ చాలా పడిపోతున్నారు. వీరు బాధ కలిగిన ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే కేవలం ఈ రాష్ట్రంలో పేద వర్గాల పిల్లలు వారికి ఈ రకమైన ఫెసిలిటీస్ ఇవ్వకుండా వారి నిత్యం వారి దగ్గర పెత్తందారుల దగ్గర పనిచేయడానికి వారి జీవితాలన్నీ కూడా ఉండాలని వారికి ఉంది కనుక ఇట్లాంటి తప్పుడు కార్యక్రమం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజానీకానికి వారి పిల్లలు పనులకు కొనుక్కోలేనటువంటి ఈ ట్యాబ్స్ని కూడా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 5,50,000 మందికి పేద ప్రజానీకానికి వారి పిల్లలకి ఈ ట్యాబ్స్ అందించడం జరిగింది.
అలాగే భవిత శాఖలో ఉన్నటువంటి ఇట్లాంటి పిల్లలు ఎవరైతే ఆ దేవుడు చిన్న చూపు చూడటం మూలంగా పాపం కనీసం వారి పనులు కూడా వారు చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్నటువంటి పాటలు కానీ లేదా ఈ యొక్క పిల్లలు పడుతున్న బాధలు కానీ వర్ణనాతీతం. అట్లాంటి పిల్లలకి కొంచెం బ్రెయిన్ ఎదగడం కోసం వారు విన్నదానికంటే చూసిందైతే బాగా చేయగలుగుతారనే ఉద్దేశంతో వారి కొన్ని ప్రోగ్రామ్ డిజైన్ చేసి ప్రభుత్వం ద్వారా భవిత ఇన్స్ట్రక్టర్స్ ద్వారా వారందరికీ మరి చూపించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే దీన్ని చూసి కూడా జీర్ణించుకోలేక మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మీద అనేక రకాలుగా మరి జగన్మోహన్ గారు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 44,000 కోట్ల రూపాయలు మరి విద్యాపరంగా జగన్మోహన్ గారు ఖర్చు పెడుతూ మంచి విద్యా ప్రమాణాలతో మరి పేద పిల్లలకు కూడా విద్యా ప్రమాణాలతో ఉన్నటువంటి మంచి ప్రమాణాలతో కూడినటువంటి విద్యను అందించాలని జగన్మోహన్ గారి కార్యక్రమాలు చేస్తుంటే మరి ఏదైతే ఈనాడు రామోజీరావు గారు మరి చూడలేక కడుపు మంటని ఈరోజు పేపర్ ద్వారా బయట పెట్టుకున్నారు. నేను ఎందుకు అడుగుతున్నానంటే ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు ఈ రాష్ట్రంలో పేద ప్రజానికానికి మరి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం చదివించడం కుదరదని ఒకసారి చెప్పారు. ఏమిటి దీనికి కారణం చూసి వారి పిల్లలు ఎక్కడ చదువుకుంటారని చెప్పి ఆలోచన చేస్తే పవన్ కళ్యాణ్ గారి పిల్లలు కానీ రామోజీ గారి పిల్లలు మనవలు వారి దగ్గర ఉన్న వారందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు. మరి ఎందుకు వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? దానికి కారణం ఏమిటంటే ఈ రాష్ట్రంలో మరి పనిచేసేటువంటి వారు ఎవరైనా అనేక రకాలైన కొరవడుతున్న బీసీలు ఉన్నారు. వారి పిల్లలు కేవలం అంటే ఒక బట్టలు ఉతికేటువంటి వారి యొక్క పిల్లలు కూడా బట్టలు ఉతకాలనేటువంటి నిర్ణయాలు ఉన్నారు. అంతేగాని ఆ పిల్లవాడికి మరి లేదా తాడి చెట్టుకి ఎక్కేటువంటి తండ్రి కొడుకు మళ్ళీ అందరూ కూడా తాడి చెట్టు ఎక్కి కళ్ళె తీయాలనే ఆలోచనతో ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఈ యొక్క రామోజీరావు గారు కానీ ఉన్నారు. కానీ జగన్మోహన్ గారి యొక్క ఆలోచన అట్లాంటి చిన్నారుల చేతికి మరి బీసీలకు పిల్లలు లేదా ఎస్సీలకు పిల్లలకు కూడా లేదా పేద వర్గాల యొక్క పిల్లలకు కూడా గ్యాప్లు ఇచ్చి అత్యుదాధునికమైనటువంటి విద్యా ప్రమాణాలతో కూడా విద్యనిస్తే వారు విద్యాపరంగా అత్యుత్తమైనటువంటి స్థాయికి వస్తారు. తద్వారా ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వారికి అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తూ అందులో ఈ యొక్క ట్యాబ్స్ ఇచ్చి ట్యాబ్స్ ద్వారా బైజూస్ అనేటువంటి కంటెంట్ అందులో ఏముంటుంది, ఏదైతే ఆ పిల్లలకి స్కూల్లో టీచర్లు చెప్పేటువంటిదే మన వీడియో పరంగా ఇందులో ఉంటుంది. ఇది కేవలం ధనికులు మాత్రమే ఈ ప్యాకేజీ 45,000తో కొనుక్కుంటున్నారు. అట్లాంటి ప్యాకేజీని ఇవాళ జగన్మోహన్ గారు ఫ్రీగా ట్యాబ్స్తో పాటు ఈ బైజూస్ కంటెంట్ కూడా పేద వర్గాల వరకు ఇచ్చి వారు మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ లేదా వారి యొక్క అకాడమిక్ మరి సబ్జెక్ట్స్ లో కానీ వాళ్ళు బాగా రాణిస్తారనే ఉద్దేశంతో జగన్మోహన్ గారు ఇస్తూ ఉంటే ఇవాళ జగన్ ఇవాళ పిల్లలందరూ కూడా పోర్న్ వీడియోలు అంటే సెక్స్ వీడియోలు చూసే విధంగా చేస్తుంది. వాళ్ళందరూ కూడా మరి ఇట్లాగా గాడి తప్పి ఇట్లా పోర్న్ వీడియోలు చూస్తున్నటువంటి మాట రాస్తున్నారు. నేను అడుగుతున్నాను, రామోజీరావు గారి యొక్క మనవలు మరి వారు ఈ రోజున వారి యొక్క మనవల దగ్గర కూడా ట్యాబ్స్ ఉన్నాయి. మరి వారి మనవలకి వారి ట్యాబ్స్ ద్వారా పోర్న్ వీడియోలు చూడమని చెప్పి కొనిచ్చారా అని అడుగుతాను. అలాగే అంటే ధనికుల యొక్క పిల్లలు అయితే దాన్ని ఉపయోగించిన వాళ్ళు మరి అన్ని మంచి వీడియోలు చూస్తారు. పేదవారి పిల్లలు అయితే వారు పోర్న్ వీడియోలు చూస్తారనేటువంటి విధంగా మీ యొక్క దురహంకారం ఇవాళ మీ పేపర్ పరంగా మీరు బయట పెట్టారని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. కాలికి కాల్చేట్టున్నటువంటి మీరు ఎప్పటికైనా మీ మనవల్లాగా ఇతర పిల్లలు కూడా చూడాలి. పిల్లల పరంగా 10 మంది సాయం చేసేటువంటి వారికి మరి మీరు కూడా ప్రోత్సాహంగా నిలవాలి తప్ప మరి ఒక సంస్థ నడుపుతున్న మీరు ఇవాళ పేద వర్గాల వారందరూ మీ పేపర్ కొంటేనే మీ పేపర్ కూడా స్థాయికి వెళ్ళింది. దాన్ని మర్చిపోయి ఇవాళ మీ పేపర్లో రాయకూడనటువంటి రాతలు ఈ బైజూస్ కంటెంట్ మీద కానీ లేదా ఫోన్ వీడియోలు చూస్తున్నటువంటి మీ మాటలు కానీ మరి ఈ సమాజానికి వ్యతిరేకంగా ముఖ్యంగా పిల్లల యొక్క భవిష్యత్తుని పాడు చేసే విధంగా ఉంది. ఎక్కువ తల్లిదండ్రులందరూ కూడా చెప్తున్నారు, తప్పనిసరిగా ఇచ్చిన ట్యాబ్స్ మా పిల్లలు బాగా ఉపయోగించుకుంటున్నారు, మేము కొనలేనటువంటిది ఇవాళ జగన్మోహన్ గారు కొని మాకు ఈ రకంగా అందిస్తున్నారనే మాట వారు చెప్తూ ఉంటే ఈ రోజు ఉన్నటువంటి రామోజీరావు గారు కానీ లేదా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారికి పేద వర్గాల మీద నక్కసులు ఈ రకంగా బయట పెడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం.
రాబోయేటువంటి కాలంలో మరి తప్పనిసరిగా దీనికి మరి బుద్ధి చెప్పే కార్యక్రమం ప్రజలు కూడా చేస్తారు. ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పి రామోజీరావు గారిని కోరుతాం. ఏం చేద్దంటే విద్యాపరంగా ఉన్నటువంటి వారికి కావాల్సినటువంటి కొన్ని కాలేజీలు, వారికి కావాల్సినటువంటి కొన్ని విద్యా సంస్థలు బాగా రాణించాలంటే ఇక్కడ ప్రభుత్వ పరంగా ఉన్న పాఠశాలలు అనగదొక్కాలి. గడిచేటువంటి 14 సంవత్సరాల్లో అదే రకమైన పరిపాలనలో వారు ఇంటెన్షనల్గా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలని నాశనం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యొక్క భవిష్యత్తు మీద మరి చంద్రబాబు నాయుడు గారు దెబ్బ కొడితే దాన్ని సమర్థించి మరి రామోజీ నాయుడు గారు కూడా తప్పు చేశారు. ఈ రోజు దాన్ని కరెక్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాల మీద 44,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతూ ఈ పిల్లలకి మంచి విద్యాబుద్ధులు వస్తే తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో వారు మంచి ఉద్యోగాలు చేసుకోగలుగుతారు, మంచి స్థాయికి వారు రాగలుగుతారు. ఫలితంగా వారి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా వయసు పెరిగింది కానీ తగినట్టు బుద్ధి మీకు రాలేదని మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా చేసినటువంటి తప్పుడు రాతల్ని సరిచేసుకుని తక్షణమే మీరు ఒక బహిరంగ ప్రకటన రిలీజ్ చేయాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల యొక్క పిల్లలకి, పేద వర్గాల వారికి మీరు బహిరంగ క్షమాపణ రామోజీరావు గారు కానీ మరి ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతూ మరొకసారి ఈ కార్యక్రమంలో ఇచ్చేటటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఓకే సార్. మరి ఈ రోజుల్లో అందరూ సమానమే. మీ పేద పిల్లలు కేవలం ధనికులకు మాత్రమే ఈ యొక్క ట్యాబ్లు పేద పిల్లలు వాడకూడదనేటువంటి మీ ఆలోచనల్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మనుషులంతా ఒక్కటైన నినాదంతో మరి ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మీరు ఈ రకమైన రాతలు రాయడం ఏమైనటువంటి చర్య మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. అలాగే ఒక్కసారి కొనండి, పిల్లల్ని చూడండి. కేవలం మరి 8th క్లాస్ విద్యార్థులకు 5,50,000 ట్యాబ్లు ఈ రాష్ట్రంలో ఇస్తే ఎవరైతే దేవుడు చిన్న చూపు చూడడం మూలంగా అంగవైకల్యం వచ్చినటువంటి వారికి, మెంటలీ రిటార్టెడ్ ఉన్నటువంటి వారికి చూసిన దానికంటే మరి ఏదైతే విన్నదానికంటే చూసినటువంటిది మరింత ప్రభావంగా ఉంటుంది. కాబట్టి ఇట్లా అంగవైకల్యం ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ట్యాబ్ల ద్వారా వారి తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణలో భవిత మరి ఇన్స్ట్రక్టర్స్ ద్వారా వారిని ట్రైన్ చేయడం కోసం, వారికి మరి మానసిక ఉల్లాసం రావడం కోసం అటువంటి వారి పిల్లలందరికీ కూడా మరి ఈ ట్యాబ్స్ ఇస్తే దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఈ రోజు రామోజీ నాయుడు గారు అని చెప్పి సందర్భంగా కోరుతున్నారు. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. మరి అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థకి తప్పనిసరిగా రాబోయేటువంటి ఎన్నికల్లో బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ముఖ్యంగా మరి ఈ రాష్ట్రంలో గతంలో ఏదైతే కొన్ని విద్యా సంస్థలు మరి కేవలం ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క సపోర్ట్తో పెట్టినటువంటి విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయో వాటికి విపరీతమైన డబ్బు వస్తూ ఉండేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ బడుల్ని సంవత్సరానికి 44,000 కోట్లు తీసుకొచ్చి అవన్నీ అభివృద్ధి చేసి ప్రైవేటు బడులకి మరి ధీటుగా తయారు చేశారో వారికి వచ్చేటువంటి ఇన్కమ్ పడిపోతుందని, అలాగే పేదవాళ్ళందరూ చదివేసుకుంటే మరి ధనవంతులు పక్కనే ఈ పేదవాళ్ళు కూడా కూర్చుంటారు, మనకు పనిచేసే వాళ్ళు ఉండరు అనేటువంటి ఒక దురహంకారంతో ఈరోజు ఈనాడు పేపర్లో మరి పచ్చని పిల్లల మధ్య ఇట్లాంటి పిల్లలకి ఏదో మంచి చేస్తే దాన్ని కూడా పెడర్థాలు తీస్తూ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో తగిన విధంగా ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు బుద్ధి చెప్తారు. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆశయం నెరవేరుతుంది, ఒక మంచి సమాజం విద్య ద్వారానే సాధ్యం అవుతుంది. తద్వారా పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చెప్పించడం మానడం, అలాగే వారికి ట్యాబ్లు ఇచ్చి తప్పనిసరిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం దేనితైనా పోటీ పడే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. వారు రాసినటువంటి రాతల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి అసలు ఏమీ చూడట్లేదు. ముఖ్యంగా మరి ఈ పిల్లలందరూ కూడా ఈ రకంగా పాడైపోతున్నారు, తల్లిదండ్రులు వద్దని కోరుతున్నారు అనేటువంటి మాటలు చెప్తున్నారు. ఇవాళ ప్రతి తల్లిదండ్రులు కూడా చక్కగా వారి పర్యవేక్షణలు ఉపయోగించుకుంటూ ఉన్నారు. అలాగే వారి పనులైనటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఒక మామగా, అలాగే ఒక స్త్రీకి ఒక అన్నగా, తమ్ముడిగా ఇవాళ వారు ఎఫర్ట్ చేయలేనటువంటి దాన్ని మరి ఈరోజు ట్యాబ్స్ని వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం మరి చేస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. ఇప్పటికైనటువంటి తప్పుడు రాతలు కట్టిపెట్టి మరి మీరు ఇమీడియట్గా ప్రజల వద్దకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కోరుతున్నా. ఏదైతే అణువున మీరు నిండిపోయినటువంటి దురహంకారం ఏదైతే ఉందో పేద వర్గాల వద్ద, ముఖ్యంగా
పేద వర్గాల మీద మీకు ఉన్నటువంటి దురాచారాన్ని మీరు కూడా మరి తగ్గించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నా. లేని పక్షాన రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా మీరు కానీ లేదా ఏదైతే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీరు చేస్తున్నటువంటి యొక్క పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చెప్పడం తప్పనటువంటి ప్రతి ఒక్కరికి రేపు ఎన్నికల్లో మరి పేద వర్గాల వారంతా కలిపి బుద్ధి చెప్తారో మీ దురహంకారానికి సరైన సమాధానం ప్రజలే ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. మరి అలాగే ఆఖరిగా చెప్పేటువంటి మాట, ఇవాళ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అందరిది ఒకదారి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకదారి చెప్తున్నారు. ఎస్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకున్న సంచలనాత్మక మార్పులు ఈ రాష్ట్రంలోనే కాదు, వాలంటీర్ వ్యవస్థ కానీ లేదా ఈరోజు ట్యాబుల్ వ్యవస్థ కానీ బైజూస్ కానీ ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైపు చూస్తున్నారు. నిన్న కాక మొన్న వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇవాళ వాలంటీర్లని మేము కూడా ప్రవేశపెడతామన్నట్టు మాట చెప్తూ ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ యొక్క కరోనాతో సహజీవనం చేయాలని చెప్పి తెలియదు. అదే మాట మళ్ళీ తర్వాత మరి ఏదైతే మిగిలినటువంటి రాష్ట్రాల వారందరూ కూడా ఒప్పుకొని మరి ఈ రోజున మరి ఏదైతే కరోనాతో సహజీవనం చేసిన పరిస్థితులు మనందరూ కూడా చూసాం. కాబట్టి ముందే జగన్మోహన్ గారు ముందే ఫోర్కాస్ట్ చెప్పిందే ఈ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కాదు మొత్తం దేశంతో జరుగుతుంది. ఇతర ముఖ్యమంత్రులు కూడా జగన్మోహన్ గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. మీరు పెత్తందారి వ్యవస్థని ఈ రాష్ట్రంలో తీసుకురావడం కోసం మళ్ళీ ప్రతి పేదవాడు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి కాళ్ళు నొక్కితేనే కానీ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకూడదు అనేటువంటి మీ దురహంకారానికి రేపు ప్రజలకు సమాధానం చెప్తారని కూడా ఈ సందర్భంగా కోరుతున్నా. కేవలం ఒక పథకం ప్రకారం ప్రభుత్వ పనుల్ని నాశనం చేసి కొంతమంది ప్రైవేటు సంస్థలు పెరగడం కోసం మీరు ఏదైతే 14 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దురగతాలకి చరమగీతం పాడారు. ప్రజల అమాయకులు కాదు, తప్పనిసరిగా ఇవన్నీ గ్రహించారు. కాబట్టే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో పేదల ప్రభుత్వాన్ని పెత్తందారి వ్యవస్థను పక్కన పెట్టి మరి పేదల ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం తథ్యమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా మీరు కూడా ఒక పేపర్ నడుపుతున్నారు. రెడీమేడ్ పేపర్ని ఎవరైనా ఎదురు చెప్తే మీరు ప్రజల యొక్క వ్యూస్ని ఇందులో రాయొచ్చు. కానీ మీ ఇష్టానుసారిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నక్కసు ఒక ఈనాడు పాంప్లెట్గా మరి ఈరోజు ఈనాడు పేపర్ ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క డైలీ పాంప్లెట్గా ఈరోజు మీ ఈనాడు పేపర్ తయారైపోయింది. మరి దీనికి మీరు కూడా మరి తగినటువంటి శాస్త్రం మీకు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, ఎప్పటికైనా ఒక్కసారి పిల్లల్ని చూడండి. అట్లాంటి పిల్లలకి ఇచ్చిన దాని మీద కూడా మీరు ఏడుస్తున్నారంటే మీరు ఏ స్థాయికి దిగజారిపోయారో ఈ రాష్ట్రంలో ఒకసారి మీరు ఆలోచన చేయాలా. మీరు ఏమనుకున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో మీరు 4-5 పెత్తందారి వ్యవస్థలోకి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లి అది కూడా ఒక అసమర్థులైనటువంటి పులకేశి లాంటి లోకేష్ చేతిలో ఈ రాష్ట్రాన్ని పెడతామంటే ప్రజల అమాయకులు కాదు. ఎవరు సమర్థుడు, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని చక్కగా అభివృద్ధి పదంలో నడిపించగలుగుతాడు, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని మరి దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ 1 దేశంగా తయారు చేయగలుగుతున్నటువంటి దాని మీద ప్రజలకు పూర్తి అవగాహన ఉంది. ఆ అవగాహన ఈ 4.5 సంవత్సరాల్లో ప్రజలే చూశారు. జగన్మోహన్ గారు కూడా చెప్పారు, ఏదైతే ఈ 4.5 సంవత్సరాల్లో నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి అని చెప్పి నిజాయితీగా చెప్పినటువంటి నేత ఈ దేశంలోనే ఒక్క జగన్మోహన్ గారు తప్ప వేరే ఎవరు లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు బహిరంగ క్షమాపణ చెప్పి మీరు లెంపలేసుకుని ఎప్పటికైనా మీరు మునిగిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుంటే మీరు కూడా ఆఖరి వయసులో ఉన్నారు, మీరు కూడా మునిగిపోతారు. ఈనాడే కాదు, ఎట్లాంటి తప్పుడు రాతలు రాస్తే ఎవరైతే మరి ప్రజల్ని ముఖ్యంగా పేద వర్గాల వారిని మరి మీరు ఏదైతే తక్కువగా చేసి మాట్లాడుతున్నారో ఇటువంటి మాటలు మాట్లాడే ప్రతి వారు కూడా చరిత్ర వరకు చెబుతోంది. కాలగర్భంలో కలిసిపోయారు. బలహీన వర్గాన్ని కానీ షెడ్యూల్ కులాన్ని కానీ లేదా మన ఇంట్లో పనిచేసేవాడు ఎప్పుడూ పనివారిగా వారికి పుట్టే పిల్లలు కూడా పనివారిగానే మిగిలిపోవాలనేటువంటి మీ ఆలోచన తప్పని ఈ రాష్ట్ర ప్రజానికం రేపు రాబోయేటువంటి కాలంలో నిరూపిస్తారు. పేద ప్రజలకు అవకాశం ఇస్తే తప్పనిసరిగా రాణించి తీరుతారనేటువంటి దానికి నేడు రాజశేఖర్ గారు పెట్టిన ఐఐటీలే ఒక ప్రధాన ఉదాహరణ కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఎప్పటికైనా తప్పుడు రాత్రులు కట్టిపెట్టాలని మరొకసారి వైఎస్ఆర్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను. ధన్యవాదాలు.